తొక్కిసలాటపై కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కనీస ఏర్పాట్లు లేకుండా ఈవెంట్ను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. స్టేడియం దగ్గర అంబులెన్సులు ఎందుకు లేవని నిలదీసింది. ఈ నెల 10లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రిత్విక్ లైవ్ లో అందిస్తారు. రిత్విక్. ఎస్ స్వామి, కర్ణాటక హైకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించిందని చెప్పుకోవాలి. ఏదైతే ఈ తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందడం, 50 మందికి పైగా కూడా గాయాల పాలవడం ఘటనను సీరియస్గా తీసుకుంది. సుమోటోగా కేసును తీసుకుని ఈ ఉదయం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి కూడా విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో భాగంగా కూడా అనేక ప్రశ్నలు వేసింది. ఎవరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే సమయంలో కనీస జాగ్రత్తలు పాటించకుండా, అంచనాలు లేకుండా ఎలా నిర్వహించారని చెప్పి కూడా ప్రశ్నలు వేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాదాపు 1000 మంది పోలీసులను కూడా ఈ బందోబస్తు ఏర్పాట్లకు కేటాయించామని చెప్పి, సాధారణంగా 30,000 టికెట్లు మాత్రమే చిన్నస్వామి స్టేడియంలో విక్రయించే వాళ్ళని, సాధారణంగా మ్యాచ్లు జరిగే సమయంలో అయితే ఈసారి ఉచితంగా అలో ఉంటుందనే ఉద్దేశంతో 2.5 లక్షల మందికి పైగా కూడా అభిమానులు ఈ ప్రాంతానికి, చిన్నస్వామి స్టేడియం ప్రాంతానికి వచ్చి రావడంతోనే ఈ ఘటన జరిగిందని, ఎక్కడా కూడా జరిగిన వాస్తవాలన్నింటినీ కూడా కోర్టు ముందు చెబుతున్నట్టుగా కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ కోర్టు మొత్తం మంగళవారానికి విచారణ జరిపిన తర్వాత, ఈ ప్రశ్నలన్నీ వేసిన తర్వాత ఈ మంగళవారానికి వాయిదా వేశారు. 10వ తారీఖు లోపల కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ పోలీసుల నుంచి కూడా పూర్తి నివేదిక సమర్పించాలని చెప్పి కోరడం జరిగింది. ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని పిటిషనర్ తరపు కూడా పలు ప్రశ్నలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్వహించిందా, లేకపోతే క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిందా, దేశం కోసం ఆడిన ఆటగాళ్ల కోసం అయితే ఇలాంటివి చేయాలి, కానీ సాధారణంగా ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు చేపట్టారు, ఎందుకు చేపట్టారు అనే ప్రశ్నలు వేశారు. ఇట్లాంటి దుర్ఘటన జరిగి 11 మంది మృతి చెందడానికి ఎవరు బాధ్యత వహిస్తారు, దీని మీద పూర్తి నివేదిక కావాలని చెప్పి, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకునే జాగ్రత్తలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రశ్నలు కూడా వేసింది. నిన్న ఈ ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించే ముందు కానీ, నిర్వహించిన తర్వాత, ఈ ఘటన జరిగిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పి ప్రశ్నలు వేసింది. కనీస ఏదైనా ప్రమాదం జరిగితే సరైన అంబులెన్సులు కూడా ఉంచకుండా ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ప్రశ్నలు కూడా వేయడం జరిగింది. తదుపరి విచారణ అయితే మంగళవారానికి వాయిదా వేసింది స్వామి. 10వ తారీఖున లోపున ఈ పూర్తి నివేదికనైతే సమర్పించాలని హైకోర్టు కోరింది స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రిత్విక్.